వానదేవుడ నీకు దండం కుంగి వర్షం కురవయా, గాలి దేవుడ నీకు దండం ఒక గడియన ఆగవా. రాహానే బై ఏమన్నా అంటే అన్నేవంటావు గాని గీడ 3 రోజుల సంది వాన పడతానే ఉంది. తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ దేర్ దిమాగ్గాడన్నా తీసుకుంటాడని. తమ్ముడు మ్యాచ్ వానపాలవుతుందని రద్దవుతుందని ముందే తెలిసినప్పుడు ఎంచక్క వీలైనన్ని బాలు కాపించుకున్నాలవే. ఒకవేళ వానమూడం నిలిచిపోయింటే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లు తగ్గించింటే జస్ట్ ఇమాజిన్ అన్నా. ఎస్ యా మాట కామాట వేరాహానే ఈ అవ్వ ఎటునోట తిప్పలబడి మొత్తానికి టోర్నమెంట్లో ఫస్ట్ పాయింట్ని సంపాదించుకున్నారతి. పార్టీ లేదానే ఓసిని దాందేం భాగ్యం తీయ రోహితో. మా ఓనర్ని అడిగి బంటికి ఓ డజన్ విమల్ ప్యాకెట్లను పంపిస్తుంది. మెడల్ వేసుకుని నమ్ములుదురు గాని. లేకుంటే ఈ అవ్వ పార్టీ అంట పార్టీ. యాదో మన లక్కు బాగుండి వానదేవుని పుణ్యమాని బతికి బట్ట కట్టినాం. లేకుంటే గీ మ్యాచ్ కూడా పోయాం మోసం అయ్యేది. ఎస్ అలెన్గాడు అవుట్ అయ్యే తలకాల ఇంకా 2 పాయింట్లు వచ్చేది అనుకుంటే నీ అవ్వ గిట్ట మ్యాచ్ వానపాలవుతుందని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలేవే. కరెక్టే చూడే అయ్యర్ బై టైం మొత్తం బ్యాడ్ నడుతుంది. వాన దేవుడు ఒక్క అర్ధగంట ఎల్లడిచ్చింటే అయిపోతుండేనే. ఏం చెప్తావు బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎస్ వాన పడకుంటే మ్యాచ్ మనదే అన్న స్టేజ్లో మనం ఉన్నామంటే దానికి మెయిన్ కారణం నువ్వేవే బార్లెటో. ఎక్సలెంట్ బౌలింగ్ వేసినావు. నిజం చెప్పాలంటే నువ్వు బాల్ జిమ్ముతుంటే టెస్ట్ మ్యాచ్ యాదకొచ్చిందంటే నమ్మువే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎనీవే సారీనే బార్లెట్ బ్రో, సామాన్యంగా అయితే గురి తప్పదే. ఏం కాలే కదా. ఎస్ పొద్దున్నే ఎవరి ముఖం చూసినానో ఏమో గాని లేచిన టైం బాగుందివే. ఒకవేళ తగలరాని చోట తాకింటే వామ్మో నీ ఎవ్వ దెబ్బకు ఐపీఎల్ నుంచే కన్నెగా రూల్డ్ అవుట్ అవుతుంది. రోహిత్ అన్న నేను ఒక్క మ్యాచ్ రెస్ట్ తీసుకునే తలకల్లా మ్యాచ్ బిస్కెట్ అవుతుందని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలే చూడే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏంది తమ్ముడు ఎట్టెట్టా మళ్ళా చెప్పు. అయ్యిందేదో అయ్యిందన్నా. ఈ తాపు కథ మొత్తం వేరే ఉండాలంటున్నాకు అంతే. గట్టనే ఉంటది గాని అన్నట్టు ఎట్టుందిలే పానము అంతా ఓకేనే కదా. అంత బాగుంది గాని అసలు ఢిల్లీలో గంత చిన్న గ్రౌండ్ లో ఎట్ట బిస్కెట్ అయినారే. ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్న. తమ్ముడు ఈ తూరు ఐపీఎల్ ఆడే అన్ని గ్రౌండ్లు ఒక ఎత్తు అయితే ఢిల్లీ గ్రౌండ్ ఒక్కటి ఒక ఎత్తువే. బాలు స్టెప్పు పడితే చాలు జానడు కూడా లెత్తలేదు. గ్రౌండ్ చిన్నదే కానీ పిచ్చు పచ్చిగా గాలబడింది. ఏం చెప్తావుతి మనం ఎట్టాకు ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇయ్యలే. సో రెండోది దేవునికి అనుకుందాం ఏముంది. నైనా పరాగో సూత్తున్నవలే. ఎస్ సుత్తన్నా అంతా సుత్తన్నా. చూడడం కాదువే ఆడేది జీటీతోనో చెన్నైతోనో కాదు చూడి ముంబైతో. బూంబుమన్న కున్ఫు పాండే సంతురుగాడు. పైగా ఈ తాపు బోల్ట్ కూడా వస్తున్నాడంట. ఇంకా ఎప్పట్లక్కనే ఆంతలకు మా మీదనే ఆధారపడితే కాదు చూడి సంసారం. అర్థమవుతుందేలే. నాకు తెలుసు తీవా నేను ఆడుకుంటేనే మ్యాచ్లు గెలుస్తున్నాయి. గదే నేను కూడా తగులుకుంటే జస్ట్ ఇమాజిన్ రొచ్చేతి. డోంట్ వర్రీ కథ మొత్తం వేరే ఉంటది. పరాగన్నా ఫర్ ది ఫస్ట్ టైం చూడే జర దడవుడు తడుకు తమ్ముడు. ఎందుకేందన్నా బూంబుమ్మన్న అందరిలక్క కాదంట కదనే. ఉండి దబ్బున కాళ్ళకు జిమ్ముతాడంట కదా. ఇంత తగలరాని చూడ తగులితే ఇంకా ఏమన్నా ఉందేనే. ఓసిని ఏం కాతి తమ్ముడు. నిజం చెప్పాలంటే గా బూంబుం కంటే మన అర్చరే ఎక్కువ స్పీడ్ జిమ్ముతాడు. దిన్నం నెర్సులు అర్చర్కి వాయి కొడతానే ఉన్నావు కదా. సేమ్ టు సేమ్ ఉంటుంది. బుగులు పడాల్సిన పనే లేదు. ఎట్టెట్ట తమ్ముడు మళ్ళా చెప్పు. గాస్తి పంజరమూడు నేను ఒక్కటే. నీ ఎవ్వ రాని తీవా మ్యాచ్ స్టార్ట్ గాని చెప్తా మీ సంగతి మొత్తం. ఈపుల బడ్జెట్ చూడి మార్క్ మై వర్డ్స్. ఎస్ అర్చర్ అంటే యాదకొత్తాందే రోహిత్ భాయ్. మనకు బూంబుం ఎట్టనో వాని ఎలకు అర్చర్ గాడు గట్ట చూడే. వానొక్క నల్ల జర చూసుకొని ఆడితే చాలే. ఇంకా దేశ్ పాండే సందీప్ శర్మ బర్గరు గిట అందరి దాంట్లో వరుస పెట్టి వాయగొట్టొచ్చు. ఏమంటావు తమ్ముడు. నిజం చెప్పాలంటే ఈ నడుమ అర్చర్ గానికంటే మిగతా నేల బాగా జిమ్ముతున్నారువే. ఒక్కరిని లైట్ తీసుకున్నా ఏంది ఒక్కరిని లైట్ తీసుకునే కూడా లస్సి దాపి పంపిస్తారు చూడి. పైయల్లా కళ్ళు పెట్టుకొని చూపాలే. మైండ్లో పెట్టుకో తమ్ముడు. ఎస్ షూర్ అన్నా. అన్నట్టు ఉన్నాయన హార్దికో ఇంకా లేనిపోని ప్రయోగాలు చేయకుండా ఆడిపించుకోవే. గిట ఆంతలకు గ్యాపిచ్చి ఆడిపిస్తే ఉన్న రిధం మొత్తం సంకనాకిపోతుంది చూడి. తర్వాత నీ ఇష్టం. ఎస్ పాయింట్ అయిన బోల్ట్ బై. యా మాట కా మాట హార్దికో. మ్యాచ్ జరిగేది అస్సాంలో చూడి. గడ చేజింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ మ్యాచ్ గెలుతారంట. సో టాస్ ముఖ్యం చూడి గెలిచి తీరాలే. వారిని సూర్యుడు టాస్ ఒక్కడే కాదు మ్యాచ్ కూడా నమ్దే. బొత్తిగా ఏదారు చేయకు. మ్యాచ్ మొత్తం రొచ్చే చూడి. ఓసినైనా తమ్ముడు హార్దికో మరీ ఇంత దొమ్మ పొగరు పనికి రాదువే. యాదవ్ లక్కు బాగుంటే టాస్ గెలుస్తారేమో గానీ మ్యాచ్ మాత్రం మీతో గానే కాదు తమ్ముడు. వా ఎందుకు కాదన్నా మాకేం తక్కువనే. ఓతూరి మా ప్లేయింగ్ లెవెన్ చెప్పమంటావా. వా చూసినాం తీవే మీ పెద్ద ప్లేయింగ్ లెవెన్. ఓతూరు వానియాల ప్లేయింగ్ లెవెన్ చెప్తా ఈను. ఫస్ట్ జైస్వాల్ సూర్యవంశీ పవర్ ప్లేని పగల కొడతారు. నెక్స్ట్ జూరెల్ గాడు సుత్తిరి కదా మొన్న గుజరాత్ ని ఎట్ట జుర్రి పడేసినాడు. గా తర్వాత పరాగు ఎట్టిమేరు. గా తర్వాత పెరీరా జడ్డు గిట్ట మొత్తం దగ్గర ప్లేయర్లు ఉన్నారువే. బౌలింగ్ లో బర్గర్ గాడు దేశ్ పాండే గాడు
అర్చర్ గాడు, సందీప్ శర్మ గాడు, బిష్ణోయ్ గాడు ఈ అక్క ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. ఏమనుకున్నావో? ఓసిని బహుమన్నా వానిగాళ్ళు ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు కరెక్టేనే, కానీ మా ఓనిగాళ్ళు అందరూ మ్యాచ్ విన్నర్లే. ఒక్కడు తలుసుకునే చాలే మ్యాచ్ని మడత పెడతారు. గది కూడా చూస్తతి తమ్ముడు, ఎంత పొడుగు పొడుతారో నేను కూడా చూస్తతి. ఎస్ బహుమన్న 16 నూర్లు రెడీ చేసుకున్నా టిప్స్ దబ్బున పంపియే. ఈ తాపు టిప్స్ ఎట్టుండాలంటే వారు వన్ సైడ్ అయిపోవాలా చూడే. దబ్బికిన పంపి, టైం లేదు, పోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. ఒరే పరాగో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అర్చర్గానికి రాసానికి పోకుండా అప్పుడప్పుడు స్లోపాలు ఏమని చెప్పు, లేకుంటే గా రోహిత్ జోప్తూనే ఉంటాడు చూడి. నెక్స్ట్ మెయిన్ గా సందీప్ గాని చెప్పువే, అప్పుడప్పుడు నెత్తులకు జిమ్మమని. ఇంకా ఆంతలకు ఎప్పట్లకనే ఒకటే బాల్ వేసుకుంటూ పోయినాడు అనుకో, గా మెంటలోడు బాల్ ని 2 ముక్కలు చేసినా చేస్తాడు చూడి. తర్వాత మీ ఇష్టం. గది సరే గాని ఫస్ట్ గా బుంబుమన్న దాంట్లో ఎట్ట జప్పరియాలను గది చెప్పే. ఓసని గా బుంబు మొక్క దాంట్లోనే కాదు తమ్ముడు, గా మెంటలో దాంట్లో, గా బక్కోండు దాంట్లో, అందరి దాంట్లో ఎట్ట వాయగొట్టాలనో అన్ని టిప్స్ అన్ని పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తున్నా చూసుకో. మీరు మాత్రం వింత వింత ప్రయోగాలు ఏం చేయకుండా చెప్పినట్టు టిప్స్ ని యాజ్ ఇట్ ఈస్ అప్లై చేయండి చాలు. మ్యాచ్ సునాసంగా గెలుస్తారు. ఎస్ గట్టనే తీయన్నా, థ్యాంక్ యూ సో మచ్. వా బహుమన్న డ్యూటీ ఎక్కినట్టున్నావు కదా, మళ్ళీ ఏం చేయమంటావు తమ్ముడు, కడుపు తిప్పలు మామూలే. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.